నమస్తే. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ దీనికి పర్యవసానంగా ఇప్పుడు అమిత్ షా గారు రాజీనామా చేయబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి రాజకీయ విశ్లేషకులు శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. అమిత్ షా గారు రాజీనామా చేస్తారా సార్? ఇప్పుడు అత్యవసర కేబినెట్ సమావేశం జరిగింది ఢిల్లీలో, కేంద్ర కేబినెట్ సమావేశం. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్. అది బాంబ్ బ్లాస్టా, ఉగ్రవాదులు బ్లాస్ట్ చేశారా, లేదంటే కారు బాంబు ఆత్మాహుతి దళాలు చేసినటువంటి పని ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఇంకా రాలేదు. ఐబీ అలాగే ఇంటెలిజెన్స్ ఇవి ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాయి. అయితే 9 మంది చనిపోవటం, 25 మంది గాయాలు కావటం ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు రాజీనామా చేయాలని చెప్పేసి. పెహల్గాం దాడి జరిగింది, అంతకుముందు పుల్వామా దాడి జరిగింది, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ వైఫల్యాలను, ఇంటెలిజెన్స్ అటర్ ఫెయిల్యూరు, వాళ్ళకి అసలు చేత కావట్లేదు. ఏ దేశంలో కూడా ఇంత వైఫల్యం చెందినటువంటి హోమ్ మినిస్టర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి ఏఐసిసి అధ్యక్షుడు ఆరోపిస్తున్నాడు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయటం అనేది మనం సీరియస్గా తీసుకోవాలంటే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాజీనామా చేయమంటం అనేది ఈ ప్రతిపక్షాలకి అలవాటు అయిపోయింది. అయితే గతంలో ఏం జరిగేదంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు ఉన్నాయి, ముఖ్యమంత్రి రాజీనామా చేసిన సంఘటనలు ఉన్నాయి, అలాగే రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. సమకాలీన రాజకీయాల్లో దాన్ని ఎవరు పట్టించుకోవట్లా, దాన్ని నైతికత కింద తీసుకోవట్లా. ఈవెన్ గుజరాత్లో వందలాది మంది చనిపోయారు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు. ఆ రోజు కూడా నైతిక బాధ్యత ఎవరు తీసుకోలేదు. అలాగే మొన్న జరిగినటువంటి పెహల్గాం దాడికి సంబంధించి ఎవరు నైతికత తీసుకోలేదు. అంతకుముందు జరిగిన పుల్వామా దాడికి ఎవరు నైతికత తీసుకోలేదు. సో నైతికత అనే దాన్ని బేరీజ్ చేసుకుని రాజీనామాలు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ మేరకు అమిత్ షా గారు రాజీనామా చేస్తారు అనేది అది ఓన్లీ వాళ్ళ డిమాండ్ వరకే పరిమితం తప్పితే కార్యరూపంలోకి రానిటువంటి అంశం. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయనే కొనసాగుతారు. ఇది ఒక అంశం. ఇక బ్లాస్ట్కి సంబంధించి దాంట్లో ఉగ్రవాదులు ఉన్నారు, జైషే మహమ్మద్, తర్వాత వీళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళు ఉన్నారు అని చెప్పి వచ్చేసింది. గతంలో జరిగినటువంటి దాడులకి ఈసారి జరిగినటువంటి దాడులకి గతంలో పాల్గొన్న ఉగ్రవాదులకి ఇప్పుడు పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకి ఏంటి తేడా అని అంటే వైట్ కాలర్ టెర్రరిజం. ఇది వైట్ కాలర్ టెర్రరిజం అంటే డాక్టర్లు వాళ్ళు ఇప్పుడు 5 మంది డాక్టర్లు దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు ఉగ్రవాదుల మూలాలు ఉన్నటువంటి వాళ్ళు 5 మంది ఉంటే 5 మందిలో 4 డాక్టర్లు. ఒక డాక్టర్ దగ్గరేమో ఆర్డిఎక్స్ దొరికింది, ఒక డాక్టర్ దగ్గరేమో గన్స్ దొరికినాయి, ఇది పవర్ఫుల్ గన్స్, AK-47 కన్నా పవర్ఫుల్ గన్స్ దొరికాయి. మరొక డాక్టర్ దగ్గరేమో రెసిన్ అనేటువంటి ఒక కెమికల్ దొరికింది. అది కూడా ఇప్పుడు హైదరాబాద్ డాక్టర్. ఆ రెసిన్ అనేటువంటి పదార్థాన్ని తయారు చేసేటువంటి డాక్టర్ ఎవరంటే మొహినుద్దీన్ ఆయన పేరు, అతను హైదరాబాద్. సో మొత్తం 5 దొరికితే 5లో 4 డాక్టర్లు. ఈ 4 కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మోనియం నైట్రేట్ ఒకళ్ళ దగ్గర ఆర్డిఎస్, ఇంకొకరి దగ్గర గన్స్, ఇంకొకరి దగ్గర ఏమో రెసిన్ అనేటువంటి కెమికల్ ఇలా ఉన్నాయి. ఇది వైట్ కాలర్ టెర్రరిజం ఏంటి మరి? ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళలో ఎవరు టెర్రరిస్టులతో లింక్ అయిపోయి ఉన్నారు అనేది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి ఇప్పుడు వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు అతనేమో ఆన్లైన్లో డాక్టరు, అతను చైనాలో చైనాలో చదివి ఇక్కడికి వచ్చి ఆన్లైన్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన ఆన్లైన్లో అపాయింట్మెంట్స్ చేస్తుంటారు. ఆ క్రమంలో ఉగ్రవాదులతోటి వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో లేదంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లోకి వెళ్ళిపోయి ఇది వాళ్ళు టచ్ అయ్యారు. యాక్చువల్గా వాళ్ళు ఈ వైట్ కాలర్స్ వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో టెర్రరిస్టులు. ఈ సంఘటన తర్వాత బయటకు వచ్చిన అంశం. వాళ్ళు వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఫ్రెండ్షిప్ ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫ్రెండ్షిప్ లో ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ గా మీకు సపోర్ట్ చేయటం,
ఫైనాన్షియల్గా మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తూ వస్తుంటారు. వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ అనేది ఒక పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత వాళ్ళు అసలు వ్యవహారంలోకి దింపుతున్నారు. ఇలా భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది వైట్ కాలర్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ ట్రాప్లో ఉన్నారు అనేది బయటపడుతుంది ఇప్పుడు. ప్లస్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందని అంటే వాళ్ళకి విద్యా సంస్థల నుంచి ఫండింగ్ వస్తుందంట, స్వచ్ఛంద సంస్థల నుంచి ఫండింగ్ వస్తుందంట. వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసే వాళ్ళు స్వచ్ఛంద సంస్థలకు అని చెప్పేసి వాళ్ళ చేత ఫండింగ్ కలెక్ట్ చేపిస్తున్నారంట. టెర్రరిస్టులు విద్యా సంస్థల పేరుతోటి వాళ్ళు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల పేరుతోటి టెర్రరిస్టులే స్వచ్ఛంద సంస్థల పేరుతోటి విరాళాలను సేకరించి భారతదేశం మీద ఉగ్రవాదుల్ని ప్రేరేపించేలాగా చేస్తున్నారు. అంటే మైదాన ప్రాంతంలోకి టెర్రరిజం వచ్చేసింది. ఒకప్పుడు అడవుల్లో మావోయిస్టులు ఉండేవాళ్ళు, నక్సలైట్లు ఉండేవాళ్ళు. ఆపరేషన్ కగారు పేరుతోటి వాళ్ళని ఆల్మోస్ట్ జీరో చేశారు. 2026 జనవరి కల్లా దాదాపు మార్చికో జనవరికో పెట్టుకున్నారు డెడ్ లైన్. అప్పటికల్లా కూడా మావోయిస్ట్ రహిత భారతదేశం అని చెప్పి అంటున్నారు. నక్సల్స్ రహిత భారతదేశం అని చెప్పి అంటున్నారు. ఇంకొక వైపు టెర్రరిస్టులు మైదాన ప్రాంతంలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులు పోతే టెర్రరిస్టులు వచ్చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ దేశ రాజధాని ఢిల్లీ అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, అయినా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇది ఎలా పాసిబుల్ అయిందంటే అసలు ఢిల్లీ ఎర్రకోట, హార్ట్ ఆఫ్ ది కంట్రీ. ఢిల్లీకి హార్ట్ అది ఎర్రకోట సమీపంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ పక్కన జరిగింది ఇది. అంటే ఇది ఆత్మాహుతి దళం అని అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్ బాంబు పెట్టారు. కారు బాంబు పెట్టి పేల్చారు. అసలు ఆ కారు ఎవరిది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ కారు ఎవరిది? ఆ కారు ఎక్స్ పర్సన్ అయితే ఆ ఎక్స్ పర్సన్ అమ్మారు. ఆ ఎక్స్ పర్సన్ వస్తే వై పర్సన్కి అమ్మారు. ఇప్పుడు ఆ వై పర్సన్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇప్పుడు అసలు కారు ఏమో ముస్లిం పేరు పైన ఉంది, ఇంకొక ముస్లింకి అమ్మారు. ఆ ముస్లిం ఇంకొక హిందువుకి అమ్మాడు. ఇప్పుడు అతని పేరు పైన ఉంది, అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫరీదాబాద్ లో ఆ కారు ఫరీదాబాద్కి సంబంధించినటువంటి కారు, ఫరీదాబాద్ రిజిస్ట్రేషన్ ఉంది అది. సో అక్కడ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మరి ఫరీదాబాద్లో ఉన్నటువంటి కారు, అక్కడ రిజిస్ట్రేషన్ అయిన కారు ఢిల్లీ గట్ట వచ్చింది. ఇవన్నీ కూడా ఇప్పుడు NIA అదే IB ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది కదా, అది రంగంలో దిగి మొత్తం అసలు ఏం జరిగింది, దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ దీని మూలాలు ఏమైనా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ, లేదంటే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయాలా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని పూర్తి స్థాయిలో మేము క్లోజ్ చేయలేదు. ఎప్పుడైనా సరే తోక జాడిచ్చినప్పుడు, ఉగ్రవాదుల్ని ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు అప్పుడే. ఇప్పుడు అత్యవసర మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్ లో ఒకవేళ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో తెలియదు. సార్, మరోపక్క అంటే ఎలక్షన్స్ టైంలో ఇలాంటివి జరుగుతా ఉన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి సార్, దాని గురించి ఏం చెప్తారు? జనరల్ గా ఎలక్షన్ టైంలో అంటే ఎలక్షన్ టైంలో కాన్సన్ట్రేషన్ పబ్లిక్ ఇది కానీ, లేదంటే సెక్యూరిటీ వింగ్స్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ అంతా ఎలక్షన్ మీద ఉంటుంది. అదే సరైన సమయం ఉగ్రవాదులు సరైన సమయం ఏంటి, అందరూ ఒక మూడ్లో ఆలోచిస్తున్నప్పుడే కదా వాళ్ళు దొంగ దెబ్బ తీసేది. సో అది జరిగి ఉండొచ్చు, ఎలక్షన్ టైం బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి అయితే మాత్రం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారని చెప్పి చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. అంటే మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం యుద్ధం వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు అజిత్ దోవల్ గారిని పిలిచారనుకోండి, జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి ఆయన పిలవడం, తర్వాత వాళ్ళ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల అధిపతిని పిలిచి మీటింగ్ పెట్టారనుకోండి వాళ్ళ సాయంత్రం, మళ్ళీ పాకిస్తాన్కి ఏదో మూడింది. ఖచ్చితంగా పాకిస్తాన్లో మళ్ళీ పాకిస్తాన్కి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది అని చెప్పేసి అనుకోవాలి. అంటే మళ్ళీ యుద్ధం ఏమన్నా స్టార్ట్ కాబోతుందా అనేటువంటి వాతావరణం కూడా ఉంది ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ.